ఒకప్పుడు యువత అంటే చైతన్యానికి, మార్పు దిశగా ఉద్యమాలకు, వాళ్ళకి కావాల్సింది సాధించుకునే క్రమంలో అంటే వాళ్ళ హక్కుల పోరాటాలు చేయడానికి కానీ, ఏ స్థాయి ఫైటింగ్‌కైనా గానీ సిద్ధపడేవాళ్ళు. యువత అంటే చైతన్యం, యువత అంటే విప్లవం, యువత అంటే చైతన్యం రకరకాలుగా. అందుకనే దేశంలో ఎన్నో సంస్కరణలు, దేశంలో ఎన్నో మార్పులు సంభవించాయి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యువతను చూస్తే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మార్పుకు సంకేతంగానే ఉన్నారు. అదొక ఏమంటారు బానిసత్వం దిశగా మార్పు. ఇప్పుడు యువత అయితే పూర్తిగా బానిసత్వం. మీరు ఏ రాజకీయ పార్టీనైనా తీసుకోండి, లేదంటే ఏ సినిమా హీరోనైనా తీసుకోండి, ఏ కులం కోణమైనా తీసుకోండి, ఏ మతం కోణమైనా తీసుకోండి, రవ్వంత చైతన్యంతో ఆలోచించేవాళ్ళు. మీరు ఏ పార్టీ అయినా తీసుకోండి, ఏ పార్టీ అయినా తీసుకోండి, ఆ పార్టీకి పూర్తిగా బానిసత్వం చేసే సెక్షన్, జెన్యున్గా ఆలోచించే సెక్షన్ తక్కువగా అనిపిస్తుంది. ఒక కులం గురించి చూడు, మతం గురించి చూడు, సినిమా గురించి చూడు, మొత్తం ఒక అర్థవంతమైన చర్చ అనేదే లేదు మాస్టరు. ప్రభుత్వ పరిధిలో ఉన్న మెడికల్ కాలేజీలను ప్రైవేట్ భాగస్వామ్యంలో తీసుకెళ్తే అందరికీ నష్టమే కదా, అందరికీ ఇబ్బందే కదా. నోరు తెరిసి దాని గురించి మాట్లాడాలి అంటే ప్రభుత్వ వ్యతిరేక పార్టీలే ఉండాలా? పాలకపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళ పిల్లలు లేకుంటే దానికి మద్దతు ఇచ్చే వాళ్ళు చదువుకోరా? ఇది తప్పు అని నోరు తెరిచి చెప్పలేరు. బానిసత్వమే కదా అది. తప్పు అని నోరు తెరిచి చెప్పగలుగుతారా? బానిసత్వం కాక ఏమంటాం దాన్ని? ఎవడైనా దీని గురించి చెప్పారనుకో, ఇది తప్పు అన్నామనుకో, వీడొక సైకో, వీడొక వాడు, ఈయనకి తన్నలు, వీడిని ఆ పని చేయాలి, వీని ఈ పని చేయాలి, వీడిని ఎత్తికెళ్ళ, మామూలు బూతుల వరద. ఎందుకు తిడతారో తెలియదు, దేనికి తిడతారో తెలియదు. ఒక ఆయన తాజాగా ఒక పోస్ట్ పెట్టిండ్రు ఫేస్బుక్లో. ఏమని? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు, అటవీ శాఖ మంత్రి కూడా ఆయన, నిన్న ప్రత్యేక విమానంలో, గన్నవరం ప్రత్యేక విమానంలో రేణిగుంటకు వచ్చారు. అక్కడి నుంచి ఒక తిరుపతి సమీపంలో ఉన్న ఒక అటవీ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ మొత్తం ఏదో బుక్కులు చదువుతూ కూర్చున్నారు. అక్కడ ఏదో దట్టమైన అడవిలో ఒక చెట్టు పెట్టి నీళ్లు పోసిండ్రు. దట్టమైన అడవిలో. ఈయనకు తెలియకపోవచ్చు కానీ పోయిపించిన వాళ్ళకైనా తెలియాలి కదా, అడవిలో చెట్టు ముక్కలు నాటడం ఏంటి, అక్కడ లేని ముక్కలు ఏమున్నాయి, దట్టమైన అడవిలో నాటిండు. ఏందో అది మనకు అర్థం కాదు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కి వచ్చారు. ఈరోజు పొద్దున మళ్ళీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి రేణుకుంటే అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ పలమనేరు అని ఆయన ఏమన్నారు నీట్గా. ఒక ఆయనేమి ఏ పార్టీ మద్దతుదారుడు కాదు. ఏమన్నారు? అరే ఇక్కడ బుక్కులు చదివే అంత తీరుకుంటే, అడవిలో కూర్చొని స్టైల్గా బుక్కు పట్టుకొని చదివే అంత తీరుకుంటే, ఈరోజు మరి ఏ కుంకి ఏనుగుల కోసం అయితే హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానం, ప్రత్యేక హెలికాప్టర్ వేసుకొని పలమనేరు పోతున్నారు. నిన్న టూర్లో అది కూడా కవర్ చేసింటే సరిపోయేది కదా. ఈ ప్రజాధనం అన్న మిగిలేది హెలికాప్టర్లు వేసుకొని తిరిగేది. అయినా ఒక మంత్రికి ఇంతగానం ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు ఏంది, ప్రజాధనం దుర్వినియోగం కదా అన్నారు. దట్టమైన అడవిలో మొక్కలు నాటడం ఏంది అన్నారు. చర్చ ఏం జరగాలి? ఒక మంత్రి అంతగానం హెలికాప్టర్లు వాడచ్చా, ప్రత్యేక విమానాలు? ఇంతగానం ప్రజాధనం దుర్వినియోగం చేయొచ్చా? నిజమే కదా, ఒక అడవిలో కూర్చొని బుక్ చదివేంత టైం ఉన్నప్పుడు ఈరోజు ప్రోగ్రామ్ ఏదైతే కుంకి ఎన్నికలను ఉందో దానికి వెళ్ళిపోయింటే అయిపోయేది కదా. ఈరోజు ఖర్చు అంతా మిగిలేదు కదా. చర్చ అది కదా చేయాలి. అది తప్పు కావచ్చు, కరెక్ట్ కావచ్చు, ఎవరి వర్షం వాళ్ళు వినిపించాలి కదా. ఆయన కింద కామెంట్లు చూస్తే మొత్తం బూతులే. వీడు ఆ సైకో కాని బ్యాచ్ ఉంటాడు, వీడు ఆ సైకో కాని బ్యాచ్ ఉంటాడు, ఇన్ని రోజులు వీడు తెలివైనడు అనుకుని, ఇన్ని రోజులు వాడు అది అనుకున్నాం. నోరు తెరిస్తే బూత్. ఏ సబ్జెక్ట్ అయితే ఉందో ఆ సబ్జెక్ట్ గురించి నోరు తెరిచి మాట్లాడిన వాళ్ళే లేరు. అడవిలో కూర్చొని బుక్ చదవడం కరెక్ట్ అను, 2 రోజుల్లో ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు హైదరాబాద్ నుంచి తిరగడం కరెక్ట్ అను మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రభుత్వాన్ని ప్రైవేట్లోకి తీసుకెళ్ళడం కరెక్టో తప్పు దాని గురించి మాట్లాడేవాడు ఎవరు లేరు. నోరు తెరిస్తే బూత్ లేదు. నారా లోకేష్ గారు బీహార్లో ఎన్డీఏ ప్రచారానికైనా వెళ్ళారు. మరి అక్కడెక్కడికో బీహార్లో పోయిన లోకేష్ గారు జూబ్లీ హిల్స్లో బీజేపీ కోసం ఎందుకు ప్రచారం చేయలేదని చెప్పి ఒక ఆయన అడిగారు. ఆయన బీజేపీకి సంబంధించినటువంటి సానుభూతి పరుడే. అయిపోయి చర్చ ఏం జరగాలి? జూబ్లీ హిల్స్లో ఎందుకు వెళ్ళలేదు చర్చ, బీహార్లో ఎందుకు వెళ్ళారో చర్చ జరగాలి. కానీ అవి ఏం లే, బూతులు. నోరు ధరిస్తే బూతులు, నోరు ధరిస్తే బూతులే. అసలు ఇప్పుడు యువత ఈ పార్టీల ముసుగులో, కులాల మతాల ముసుగులో మద్దతు ఇచ్చేవాళ్ళు
అసలు వీళ్ళకు ప్రజాస్వామ్యమే పెద్ద విలన్గా కనిపిస్తుంది. భావ ప్రకటనే పెద్ద విలన్గా కనిపిస్తుంది. భావ ప్రకటన, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అనేది విలన్గా కనిపించే జనం పెరిగిపోతే అల్టిమేట్గా బానిసత్వమే, అల్టిమేట్గా నియంతృత్వమే. సో ఇప్పుడు ఇటువంటి యువతను కనుక చూస్తే రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఓ నియంతృత్వమో వర్ధిల్లు, ప్రస్తుతం ఓ పౌరులారా బానిసత్వంలో వర్ధిల్లండి అని చెప్పి మనం అనక ఇంకేం మిగిలి ఉంటుంది? ఒకరిని విమర్శించాం, ఒక అంశాన్ని లేవనెత్తాం, అయిపోయా. వీనికి అజ్జేయాలి, వానికి అజ్జేయాలి, వీనికి దిగ్గులేదు, వీని ఇంకా చూస్తూ ఉన్నారా ఏందేందో అంటూ ఉంటారు. పూర్తిగా ఒకరికే మద్దతు ఇవ్వరని, ప్రజాస్వామ్యం అంటే భిన్నాభిప్రాయాలను యాక్సెప్ట్ చేయాలని బేసిక్ లైన్ కూడా, ఎందుకంటే ఆ బేసిక్ లైన్ తెలుసుకునే తిరిగి కూడా జనానికి లేదు. ఏందో వాట్సాప్ లేదని వస్తే అది నమ్మేశామా, ఫేస్బుక్ లేదని వస్తే దాన్ని నమ్మేశామా, గుడ్డిగా ఎవడో పని చేస్తుంటాడు, ఆడో ఈడో ఆ పార్టీకి ఈ పార్టీకి ఆ పిఆర్టీ మీ ఆ పిఆర్టీ అంటూ ఒక్కడు 50-60 అకౌంట్లు క్రియేట్ చేసుకుంటాడు వేరు పేర్లతోటి. వాడొచ్చి ఓ పొలోమని రాక్షసుల్లాగా దేని కిందనో పడిపోతారు, వీడియో కిందనో పోస్ట్, ఫేస్బుక్ పోస్ట్ కిందనో, ఇన్స్టా పోస్ట్ కిందనో. వాడిని చూసి మిగిలిన వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇంతమంది తిడుతూ ఉన్నారు. తిట్టేది ఒకడే ఉంటాడు, ఇంతమంది తిడుతూ ఉన్నారు, అమ్మో ఈ తిట్లే కరెక్ట్ ఏమో అని చెప్పి వాడో ఒక మాట అనిపోతారు. ఎంత దారుణమైన బానిసత్వం నిజంగా. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఎంత అపహాస్యం అవుతుంది, ప్రజాస్వామ్యం అనేది ఎంత అపహాస్యం అవుతుంది, ఒక అర్థవంతమైన చర్చ అనేది ఎంత పెద్ద భూత అయిపోతూ ఉంది. భిన్నాభిప్రాయాలను యాక్సెప్ట్ చేయలేరు. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే క్రమంలో కనుక పరిధి దాటితే, అందులో కనుక హద్దులు దాటితే, అందులో కనుక అబ్యూజివ్ వాడినప్పుడు దట్ ఈస్ నాట్ ఫెయిర్, అది వేరే డిస్కషన్. అసలు అభిప్రాయాలు వ్యక్తం చేయడమే భూత అయిపోతూ ఉంది. బేసిక్గా అధికారంలో ఉన్న వాళ్ళకు అధికారం ఎలాగైనా దాంట్లో ఉండి తీరాల్సింది, అది లేకపోతే మనం ఉండలేం, తట్టుకోలేం అనే ఆ భావన రావడమే పెద్ద తప్పు ఎవరికైనా. అంతవరకు ఎవరు తెచ్చుకోకూడదు కూడా. ఒక పక్క కులాల కొట్లాట, మతాల కంపు, పార్టీల మీద ద్వేషం, కక్షపూరిత పాలన వైపు, అసలు ఎంత దారుణమైన పరిస్థితులు. వీటికి మళ్ళీ ఒక్కరంటే ఒక్కరైన ఆంధ్రప్రదేశ్లో పార్టీలు కదా పక్కన పెట్టండి, పౌర సమాజం అనేవాళ్ళు, పౌరులు అనబడేవాళ్ళు, పార్టీలకు అతీతంగా ఉన్నవాళ్ళు ఒక్క నిర్ణయం మీద ఇది తప్పు, ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం తప్పు, లేకపోతే అదిగో ఈ నిర్ణయం తప్పు అని చెప్పి నోరు తెరిచి మాట్లాడిన వాళ్ళు కానీ, రోడ్డు మీదకి వచ్చి ఒక నిరసన వ్యక్తం చేసిన వాళ్ళు కానీ, ఇంకో 5-10 ఏళ్ళలో ఇప్పుడున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కంటిన్యూ అయింది అనుకోండి, అల్టిమేట్ ఎక్కడికి వెళ్తుంది? నియంతృత్వమే కదా, ఇంకా అప్రకటిత నియంతృత్వం అంటారు. బహుశా యువత కూడా అటువంటివి కోరుకుంటున్నారేమో, నియంతృత్వం మనకెందుకులే ప్రజాస్వామ్యం, అంతా నియంతృత్వమే ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారేమో. ఎవరి కిందకు నీళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళ దూల తీరే పరిస్థితి వచ్చినప్పుడు ఎవరికైనా వ్యవస్థల గొప్పతనం ఏంటో అర్థమవుతుందిలేండి.